ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటన దురదృష్టకరమన్నారు మంచు చూపల్లి. ఎన్డీఆర్ఎఫ్ బృందంతో కలిసి టన్నెల్లోకి వెళ్లారు. టన్నెల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ముమ్మర చర్యలు చేపట్టామంటున్న మంత్రి చూపల్లితో మా ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటనకు సంబంధించి మనతో మాట్లాడడానికి జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం సార్ చెప్పండి సార్, టన్నెల్కి సంబంధించి ఇప్పటికే 35 మందిని కాపాడారు, ఇంకా 8 మంది లోపల ఉన్నారు సార్, ఇంకా 8 మంది లోపల ఉన్నారు. ఎటువంటి సహాయక చర్యలు చెప్పండి. ఇది దురదృష్టకరమైన సంఘటన. దేశంలో ఇట్లా ఎక్కడ జరగల. అది భూమి ఫార్మేషన్లో ఎక్కడో లూజ్గా ఉన్న సాయిల్ ఎక్కడ ఉండిందో సడన్గా వాటర్ రావడం, దాంతోపాటు మట్టి రావడం, మొత్తంగా 10-12 ఫీట్ల బురద నీళ్ళతో మొత్తం కూరుకుపోయింది. మిషన్ మునిగిపోయింది, మొత్తం మునిగిపోయింది. 50 మంది ఉంటే 42 మందిని బయటికి రావడం జరిగింది. ఒక 8 మంది ఉన్నారు. అందులో లేబర్ 4 ఉన్నారు, కంపెనీ ఉద్యోగులు 4 ఉన్నారు, అమెరికా కంపెనీకి సంబంధించిన ఉద్యోగులు 4 ఉన్నారు. ఇద్దరు అమెరికన్ ఇక్కడే ఉన్నారు, 5 ఇక్కడ ఉన్నారు. సో మిషన్ లోపలికి పోయే పరిస్థితి లేదు. రిలీజ్ చేసి, ఎందుకంటే మొత్తం లోపల మొత్తం పైపులు, రైల్వే ట్రాక్లు, లైన్స్ అన్నీ వేయడం జరిగింది. సో పోవాలంటే బురద ఉంది, మనకు 12 ఫీట్ల బురద ఉంది, దానిలో ఇరుక్కుపోతూ ఉంది. సో ఏ విధంగా ఆ బురద పైన నడుచుకుంటూ పోవాలి, ఏం చేయాలి, దాని కింద ఇక్కడ జాతీయ విపత్తు సంస్థకు సంబంధించి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తాను. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పటికే అన్ని సంస్థలకు, అన్ని డిపార్ట్మెంట్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గతంలో డిఫెన్స్ ఆర్మీలో పనిచేసిన వారు, జాతీయ స్థాయిలో ఉన్నతాధికారులతో మాట్లాడి, డిఫెన్స్ వాళ్ళతో మాట్లాడి, మిలిటరీ వాళ్ళతో మాట్లాడి, వాళ్ళు కూడా ఆల్రెడీ వచ్చిండ్రు. రాత్రే నిన్ననే ఆక్సిజన్ పంపడం జరిగింది, వాళ్ళ ప్రాణాలతో కాపాడడం కోసం ఆక్సిజన్ కూడా పంపడం జరిగింది. అంటే టీ వాటర్ కోసం మోటార్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బురద పైన పోవడానికి ఏ విధంగా అవన్నీ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇది కొనసాగుతూ ఉంది. కానీ ఎటువంటి సంఘటనలు జరగలేదు. వీళ్ళు 4 రోజుల నుంచి స్టార్ట్ చేశారు. ఇదంతా కూడా పెద్ద డ్రామాగా ఉందని చెప్పారు. అది వాళ్ళ యొక్క దివాళా కోరు రాజకీయానికి నిదర్శనం. ఇది 44 కిలోమీటర్లు. రాజశేఖర రెడ్డి గారి పీరియడ్నే 2005లో 6 మొదలై 25 కిలోమీటర్ టన్నల్ తవ్వింది. తర్వాత శ్రీశైలం వరద వచ్చింది 2009లో. దాని మూలంగా 2-3 సంవత్సరాలు పని ఆగిపోయింది, మొత్తం మునిగిపోయి. శ్రీశైలం వరద వచ్చేసి తర్వాత ఇది వచ్చింది, ఇది 2014 బీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు 10 సంవత్సరాల్లో ఈ 19 చేసి ఉంటే ఈ దుర్ఘటన జరగపోవు కదా. మీరు 10 సంవత్సరాల్లో దాన్ని పూర్తి చేయక లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి కూడా మీ యొక్క అసమర్థతను, మీ యొక్క నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఈ రోజున దీనిపైన అబద్ధాలు వేస్తాం. దీనికి మొత్తం కారణం మీరు పూర్తి చేయకపోవడమే కారణం. మేము కూడా రక్షించడం కోసం ఒకవైపున మంత్రి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఒకవైపున ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో మాట్లాడుతూ, ఒకవైపున స్థానిక శాసనసభ్యులు, ఒకవైపున మేము, ఒకవైపున డిఫెన్స్ వాళ్ళు, ఒకవైపున ఆర్మీ వాళ్ళు, ఒకవైపున డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు, ఒకవైపున కంపెనీ కొంతమంది ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఈ విధంగా అంటే వాళ్ళ రాజకీయ దివాళా కోరుతాను, వాళ్ళ అసమర్థత అప్పుకోవడం అంటే రాజకీయం కోసం మీ ఎంతకైనా దిగజారుతామని చెప్పుకోవడం కోసం ఇద్దరు బావమరుదులు ఆడుతున్నటువంటి రాజకీయ నాటకం.